శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. జనవరి నెలలో మకర రాశి వారికి అన్నింటా విజయమే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ధనం మంచి నీళ్ళలా ఖర్చు అవుతుంది. ఇటువంటి విషయాల్లో జాగ్రత్త తప్పదు. అయితే జనవరి నెలలో మకర రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ సమయంలో వీరు ఎటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. జనవరి నెలలో ఈ రాశివారు మంచి ఫలితాలను పొందుతారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలకు ఇది అనుకూలమైన సమయం కాదని గ్రహించాలి. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు దైవదర్శనం, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీ విజయానికి కారణమవుతాయని చెప్పొచ్చు. చేస్తున్న వృత్తి, వ్యాపారాల్లో అప్పుడప్పుడు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే సమస్యలను సునాయాసంగా పరిష్కరించగలుగుతారు. ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ అవసరానికి మాత్రం చేతిలో డబ్బుంటుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అనే ఆలోచనతో ఉండాలి. ఏదో సమస్య వచ్చిందని దిగులుగా ఉండటం వలన మానసిక ఆందోళన చెందుతారు. ఈ సమయంలో ఈ రాశివారు మనోధైర్యాన్ని పెంచుకోవాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. దీనివలన చిన్న చిన్న సమస్యలన్నీ మబ్బులు విడిపోయినట్లు విడిపోతాయి. భూ సంబంధమైన వ్యవహారాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. భూమిని అమ్మేటప్పుడు లేదా కొనేటప్పుడు డాక్యుమెంట్లను 1కి 10 సార్లు చెక్ చేసుకోవటం మంచిదే. మీ చుట్టూ ఉండే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మీతో మాట్లాడుతూనే మీ వెనుక గోతులు తవ్వేవారు ఉంటారు అనే విషయాన్ని గ్రహించాలి. ఈ సమయంలో రుణాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదే. ఈ సమయంలో నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థిరాస్తుల విలువలు పెరుగుతాయి. ఏదైనా భూమిని లేదా గృహాన్ని కొనుగోలు చేయాలి అనుకుంటున్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఎప్పటినుంచో పూర్తి చేయాలనుకుంటున్న పనిని ఈ సమయంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు కూడా ఈ సమయం అనుకూల సమయమని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు ప్రమోషన్లను పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో ఏదైనా సమస్య వస్తే దానికి తగిన పరిష్కారాన్ని సమయస్ఫూర్తితో ఆలోచిస్తారు. ఈ సమయంలో సమాజంలో గొప్ప పేరుగల వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకుంటారు. ఇది మీ భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ సమయంలో ఎవరికైనా బంగారం తాకట్టు పెట్టి డబ్బులిచ్చినట్లయితే స్థిరాస్తులు కరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఎవరికీ ఈ సమయంలో అప్పివ్వకుండా ఉండటమే మంచిది. విదేశాలకు వెళ్లాలనుకునేవారు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఎటువంటి సందర్భంలోనూ కూడా కోపాన్ని ప్రదర్శించకూడదు. మౌనం ఈ సమయంలో వీరికి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. వ్యవసాయం మార్పు, గృహ మార్పు వలన వీరి జీవితంలో అదృష్టం వరిస్తుంది. అన్నింటిలోనూ సహజంగా ధర్మం, న్యాయం పాటించడం వలన అన్ని పనుల్లో మంచి విజయాలను సాధిస్తారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు. ఈ సమయంలో కొన్ని దాన ధర్మాలు చేయటం వలన ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. విద్యారంగంలో ఉన్నవారికి విద్య పట్ల ఆసక్తి, శ్రద్ధ కలుగుతుంది. గురువు అనుగ్రహం వలన వారి మనస్సు, బుద్ధి బాగుంటుంది. తద్వారా విద్యారంగంలో అభివృద్ధి చెంది ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. మీరు మంచి మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు. ముఖ్యంగా పీహెచ్డీ చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. యూనివర్సిటీస్లో పీహెచ్డీ చేసేవారు మంచి ఉత్తీర్ణతను పొందుతారు. తద్వారా వీరి జీవితంలో ప్రధానమైన పునాది ఏర్పడుతుంది. విద్యార్థులు తమ విద్యలో అనుకూల ఫలితాలను పొందుతారు. విద్యలో ఉత్తమ ఫలితాలు పొందటానికి తగిన మార్గాలను తెలుసుకుంటారు. చదువుపై శ్రద్ధ ఉంచి ఉత్తమ ఫలితాలు పొందటానికి తెలుసుకున్న మార్గాలను అన్వయించటం ద్వారా అనుకున్న కళాశాలలో ప్రవేశం, మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. గురువు లగ్నాన్ని వీక్షించటం వలన ఆత్మస్థైర్యం పెరుగుతుంది. దీనివలన వీరికి విదేశాల్లో అభ్యసించాలి అనే కోరిక తీరుతుంది. వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ఇతరులకు ఆదర్శంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో కుటుంబ పరిస్థితులు ఇబ్బందులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ పని ప్రారంభించినా సరే భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు సలహాలిచ్చుకోవటం మంచిది. ఈ సమయంలో ఈ రాశివారు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేయటం వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఈ సమయంలో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎదుటివారు మాట్లాడేటప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారా లేదా అసూయతో మాట్లాడుతున్నారా అనే విషయాన్ని గమనించటం మంచిది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో డబ్బు మంచి నీళ్ళలా ఖర్చు అవుతుంది. ఆదాయం ఎంత ఎక్కువగా ఉంటుందో ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో జాగ్రత్త పడాలి. ఈ సమయంలో ఈ రాశి వారికి కృషికి తగ్గ ఫలితం ఉంటుంది. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే ఫలిస్తాయి.
ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఏకాగ్రత కోల్పోకుండా చూసుకోవాలి. ఈ సమయంలో ఈ రాశివారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలను పొందుతారు. మీ ప్రతిభతో వారిని ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక భావన అధికమవుతుంది. ఏ పని చేసినా సరే అవగాహనతో ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా అనుకున్న విజయాన్ని సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆవేశం పనికిరాదనే విషయాన్ని ఈ రాశివారు గ్రహించాలి. మీరు కొన్ని ప్రాజెక్టుల కోసం వేరొక ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు. కానీ మీరు అక్కడ ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. సినిమా ఫీల్డ్, క్రియేటివ్ ఫీల్డ్లో ఈ రాశివారు ఈ సమయంలో బాగా రాణిస్తారు. భూమి మూలంగా ధనయోగం సిద్ధిస్తుంది. ఈ సమయంలో వీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జ్వరం, జలుబు, ఆస్తమా వంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక అనారోగ్య సమస్యలు వచ్చిన వెంటనే డాక్టర్ను సంప్రదించటం లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది అనే విషయాన్ని గ్రహించాలి. ప్రతిరోజు యోగా, వ్యాయామం చేయటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ప్రేమికులు ఈ సమయంలో కుటుంబ సభ్యుల అంగీకారంతో తమ వివాహాన్ని కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది. ఏదైనా ముఖ్యమైన రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం మంచిదే. ముఖ్యంగా ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలను తీసుకోవటం మంచిదే. దీనివలన మీరు మంచి లాభం పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే మంగళవారం ఆంజనేయ స్వామిని ఆరాధించటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ప్రతిరోజు స్నానం చేసిన తరువాత ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు లేదా 54 సార్లు లేదా 21 సార్లు స్మరిస్తూ ఉండటం వలన మీలో మానసిక ధైర్యం పెరుగుతుంది. మీ మీద మీకు నమ్మకం ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు. ఆదివారం రోజు గోశాలకు వెళ్లి గోవులకు పచ్చగడ్డి తినిపించటం వలన ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. ప్రతిరోజు ఆదిత్య హృదయం, సూర్యనామస్మరణ చేయటం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి పరమశివుని దర్శించుకోవటం వలన మీరనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి. ఎటువంటి ఇబ్బందులకు తావుండదు. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం పొందుతారు. దక్షిణామూర్తిని ఆరాధించటం వలన చదువుపై శ్రద్ధ కలుగుతుంది. ఉన్నత స్థాయిని చేరుకుంటారు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవటం కోసం వీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే అష్టమి, అమావాస్య తిథుల్లో ఉదయం లేదా మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు మొదటి 3 ముద్దలు కులదేవతకి, పెద్దలకు నమస్కారం చేసుకుని కాకికి లేదా కుక్కకు పెట్టడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇంట్లో నరదృష్టి, శత్రు ప్రభావం తొలగిపోవాలంటే ఆదివారం రోజున ఒక ఎర్రటి క్లాత్లో 1 గ్లాసు అన్నాన్ని వండి అందులో ఎర్రటి కుంకుమను కలిపి ఎర్రటి జాకెట్ ముక్కలు కానీ చిన్న టవల్లో కానీ మూట కట్టాలి. తర్వాత ఎర్రటి ఒత్తులను నువ్వుల నూనెలో నానబెట్టి ఈ మూటపై పెట్టి ఇంటి యజమానికి, ఇంటికి, వాహనాలకు దిష్టి తీసి పారే నీటిలో వెయ్యాలి. పారే నీరు అందుబాటులో లేకపోయినట్లయితే ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వెయ్యాలి. ఇలా చేయటం వలన నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. ఎవరికీ ఎటువంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు కలగాలంటే జనవరి నెలలో 15వ తారీఖు లోపు మీకు వీలైన సమయంలో ఒక తెలుపు రంగు క్లాత్ తీసుకొని అందులో తెల్లటి అన్నం, తెల్లటి ఆవాలను కలిపి మూట కట్టాలి. 10 ఒత్తులను కొబ్బరి నూనెలో నానబెట్టి ఆ మూటపై పెట్టి ఇంటి యజమానికి దిష్టి తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి. సో చూశారు కదండి, జనవరి నెలలో మకర రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో వీరు ఎటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.